కార్పొరేట్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ వీడియో చూడాలి. సో రీసెంట్గా పార్లమెంట్లో రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అయితే ప్రజెంట్ చేశారు. సో బేసికలీ ఈ బిల్ ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ వర్క్ అవర్స్ కానీ వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ వాళ్ళ వర్క్ కాల్స్కి వర్క్ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వక్కర్లేదు. ఈ బిల్ ఎందుకు పాస్ చేశారంటే రీసెంట్గా ఒక 26-year-old చార్టెడ్ అకౌంటెంట్ ఈవేలో వర్క్ చేస్తున్నారనమాట. ఆవిడ చనిపోయారు. సో అందుకని ఈ బిల్ని ప్రజెంట్ చేశారు పార్లమెంట్లో. సో ఈ బిల్ పాస్ అవ్వడానికి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనికి ఎంప్లాయీ సపోర్ట్ ఎక్కువ ఉంది అండ్ చాలా యూరోపియన్ కంట్రీస్లో ఈ బిల్ ఆల్రెడీ పాస్ చేసేసారనమాట. కాకపోతే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇదొక ప్రైవేట్ మెంబర్ బిల్. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఓన్లీ 14 పాస్ అయ్యాయి అండ్ 1970 తర్వాత ఒక్క బిల్ కూడా పాస్ అవ్వలేదు. సో ఒకవేళ మీరు కనుక కార్పొరేట్లో వర్క్ చేస్తుంటే ఈ వీడియో కింద మీ సపోర్ట్ని తెలియజేయండి అండ్ ఆల్సో ఈ వీడియోని మీ కొలీగ్స్కి షేర్ చేయండి. అప్పుడే ఈ బిల్ పాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీడియోని షేర్ చేయండి, జీనీ ఫైనాన్స్ని ఫాలో చేయండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.